హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. సో ఏంటంటే 1K సబ్స్క్రైబర్ అయితే వచ్చారండి. సో ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయండి నా వీడియోకి. సో అయితే నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. 10K కూడా రావాలనుకుంటున్నాను. సో మీ ఆశీస్సులు ఉంటే 10K వచ్చేస్తానమాట. సో అయితే మీరు వీడియో చూస్తున్నారు కదా, సో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఓకేనా. సో అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవాళ అయితే ఓన్లీ ఇంట్లో ఉన్న వస్తువుతోనే చేసేస్తున్నాను అనమాట కేక్ అయితే. సో రవ్వ, తర్వాత బేకింగ్ సోడా, పాలు, పెరుగు, రీఫండ్ ఆయిల్ అవన్నీ వేసుకొని కేక్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అనమాట. ఇవాళ అయితే ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఇలా చేసేయచ్చు అనమాట. సో అయితే మెత్తగా మిక్సీకి అయితే వేసేసి దాని తర్వాత ఇలా మొత్తం రవ్వని మనం మిక్సీకి వేసుకున్నాం కదా, మొత్తం మెత్తగా ఇలా అయితే చేసుకొని బౌల్కి అయితే ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకొని చెరీస్ అని ఇలా వేసుకొని, సో గార్నిష్ కోసం అనమాట. మొత్తం ఇలా వేసుకొని దాని మీద మళ్ళీ కొంచెం వేసుకొని, సో ఆల్రెడీ మనం కుక్కర్ అయితే హీట్ చేసుకున్నాము, కుక్కర్లోకి అయితే ఇలా పెట్టేస్తామన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందండి నాకైతే. ఇంకా పిల్లలు అయితే 1K వచ్చింది కదా మమ్మీ సబ్స్క్రైబరు, సో ఇంట్లో అయితే ఏదైనా స్వీట్ చేయంటే ఇలా అయితే రవ్వతో అయితే కేక్ అయితే చేసేస్తానమాట. సూపర్గా వచ్చిందండి. పిల్లలు అయితే ఒక్క పీస్ కూడా మిగలపెట్టలేదనమాట, అంత టేస్ట్గా ఉండింది. సో నేనైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నానండి, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. సో అదనమాట అండి, చూడండి ఎలా వచ్చిందో.